హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్వర్ణామృత ప్రేక్షకులందరికీ, పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం స్వర్ణామృతం 40th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో గత కొన్ని ఎపిసోడ్స్గా మొత్తం సందడిగా పెళ్లి సందడిగా అంతా చాలా బ్రహ్మాండంగా జరిగింది. సో పత్రి మేడం గారి యొక్క చిన్నమ్మాయి పరిమళ గారి యొక్క వివాహ వేడుక హైదరాబాద్ నుంచి మొదలై ముంబైలో ఎలా బ్రహ్మాండంగా జరిగిందనే విషయాలు చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్లో ఇంకా ఈ స్వర్ణామృతంలో పెళ్లి సందడితో పాటు ఇంకా చాలా ఘనంగా ఈ మధ్య కాలంలోనే పిరమిడ్ వ్యాలీలో సో పత్రిసారి యొక్క జన్మదిన వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరిగింది. సో వాటి యొక్క వేడుకలు అవన్నీ కూడా ఈరోజు స్వర్ణామృతంలో చర్చించుకోబోతున్నాం. మీరు చూస్తే కనుక గత కొన్ని ఎపిసోడ్స్గా ఇలాగైతే ఒక గొప్ప వేడుకల గురించి ఇలాగైతే మాట్లాడుకుంటున్నామో, సో ఇక మీదట కూడా మన పిఎస్ఎస్ఎంలో జరిగే వేడుకలు, సో బ్రహ్మాండమైన ధ్యాన యజ్ఞాలు అండ్ పత్రిసారి యొక్క జన్మదిన వేడుకలు ఎలా జరిగాయనేది డీటెయిల్గా ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. హ్యాపీ దివాళీ మేడం. హ్యాపీ దివాళీ. వెరీ నైస్. ఈరోజు ఇలా ఎపిసోడ్ చేసుకోవడం మనం. యా, సో మొత్తం పండగ వాతావరణం. సో ఎలాగైతే గత కొన్ని ఎపిసోడ్స్గా మొత్తం మెహందీ, మ్యారేజ్, రిసెప్షన్ అండ్ సంగీత్ ఎలాగైతే ఒక ప్రవాహంలాగా వేడుక జరుగుతున్నాయో, సో అందులో భాగంగా దీవాళీ అండ్ నిన్ననే జరుపుకున్న మనం పత్రిసారి బర్త్డే సెలబ్రేషన్స్ పిరమిడ్ వ్యాలీలో కర్ణాటకలో ఫస్ట్ టైం. కర్ణాటకలో ఎస్ సార్ చెప్పారు కదా, ఈ సంవత్సరం కర్ణాటకలో చేసుకుందామని, హంపీలో చేసుకోవాలనుకున్నాము. యా, కానీ మనం అదృష్టం ఇక్కడ చేసుకున్నాం. సో కర్ణాటకకి డేట్ ఇచ్చారు, అది కర్ణాటకలో జరిగింది. యా, సో మన ఒక పిరమిడ్ వ్యాలీ 17 years ఆఫ్ హిస్టరీలో ఈజ్ ద ఫస్ట్ టైం. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఎస్, ఫస్ట్ టైం అంటే ఇంట్లో జరుపుకున్నాం. ఇంకా అది ఆయన సొంత ఇంట్లో ఆయన పండగ చేసుకున్నారు. యా, సో ఎలా ఉంది మేడం మీరు? అయ్యో అద్భుతంగా ఉంది. ఈ కోరిక అసలు నాదే, ఇక్కడే జరగాలి అని. ఓకే. ఆయన వెళ్తున్నప్పుడు కూడా నేను అక్కడ చేసుకుంటా ఇక్కడ చేసుకుంటా అంటే, లేదు ఇక్కడికి రావాలి 11th మళ్ళా నువ్వు అని చెప్పాను. మన 100th ఎపిసోడ్లో కూడా సో ఐ విల్ కమ్ నెక్స్ట్ ఇయర్ టు పిరమిడ్ వ్యాలీ అన్నారు. అప్పుడే మాకు దడ స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా వస్తే బాగుంటుందని. సో మీ యొక్క సంకల్ప బలం ఇక్కడికి ఇంత పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్, నిజంగా ఈ సంకల్పాలు పెట్టాలని అర్థమైంది. ఓ ఇలాంటి పెద్ద ఈవెంట్స్కి ఆయన ఇక్కడ ఉంటే కనుక ఒక తండ్రి తన ఇంట్లో చేసుకోవడం, పిల్లలు చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇది ఆయన సొంత ఇల్లు, ఆయన క్రియేషన్. ఇది పిరమిడ్ వ్యాలీ అనేది అది ఎవరిదో కాదు, ఇది ఆయనది. కనుక ఆయన దాంట్లో ఆయన చేసుకోవడం అనేది కరెక్ట్గా ఉంది. ఎక్కడెక్కడో హాల్స్ తీసుకోవడము, షామియానాలు వేసుకొని బయట పెట్టుకోవడము కాకుండా మన ఇంట్లో మన పుట్టినరోజు చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు? మన ఇంత పెద్ద ఎనర్జీ సెంటర్ ఎందుకు క్రియేట్ చేస్తారు? ఆయన కష్టపడి తిరిగి దేశాలన్నీ ఊళ్ళన్నీ. నిజంగా సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేడం, సో ఎస్పెషలీ అదర్ కంట్రీస్లో కానీ అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు విజిట్ అవర్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ బెంగళూరు అంటారు. యా, మరి అంతా ఆయన తనది అని తనది అని కాదు, అందరిది. బట్ ఎస్పెషల్లీ మనం అనుకునేది ఏంటంటే ఆయన క్రియేషన్, ఇది మన భావం. పిల్లలందరూ ఆయన పుట్టినరోజు ఎంతో హ్యాపీగా చేశారు. నిజంగా అద్భుతమైన మ్యూజిక్. ఆ మ్యూజిక్ నేను ఎక్కడా వినలేదేమో అనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ చూసుకుంటే. ఎంత అద్భుతమైన, అంత 11 మంది వాద్యకారులు కూర్చొని మనకి ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో యా
11 మంది వినాలంటే నిజంగా చెవులకి అదృష్టం ఉండాలి, చూడాలంటే కళ్ళకి అదృష్టం ఉండాలి, అది చెయ్యాలంటే మనకి అదృష్టం ఉండాలి. కరెక్ట్ మేడం. అదే ఈవెంట్ చేస్తున్నంతసేపు ఒక ఎనర్జీ ఉండేది నాకు. ఫుల్ ఎనర్జీ. అసలు ఎలా ఓపిక వచ్చిందో నాకే అర్థం కాదు. అంతసేపు అక్కడ ఉండి అంతా చూసి రాత్రి 8 దాకా ఆ అద్భుతమైన నాట్యం ఎంత బాగా చేశారు. ఆ మ్యూజిక్ పొద్దున్న 2 hours మ్యూజిక్ అయితే 1 గంటన్నర అందరూ ధ్యానం చేశారు. ఆ లాస్ట్ ½ an hour మాత్రం ఎవరు కళ్ళు మూయలే, ఎందుకంటే చూడాలనిపించింది. ఓకే, వాళ్ళ ఆ జుగల్బందీని అందరూ చూస్తున్నారు. హై ఫీస్ట్. అది భోజనం ఫీస్ట్ కాదు, భోజనం అక్కర్లే ఇంకా. నిజంగా కరెక్ట్గా మనం ఆయనకి గిఫ్ట్ ఇచ్చాం. ఇంకే గిఫ్ట్ దిగదూడిపోయి. కరెక్ట్ మేడం. అసలు ఇంకా రొటీన్గా జరిగేది ఉండేది మామూలుగా అంటే. మామూలుగా రొటీన్గా జరుగుతుంది. అసలు శ్రేయాన్స్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఆ మ్యూజిక్ విని, ఆ అరేంజ్మెంట్స్ చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు, కరెక్ట్గా ఉందని. ఓకే అన్నాడు. దిస్ ఈజ్ హిస్ క్రియేషన్, సో హీ హ్యావ్ టు బి హియర్. దిస్ ఇస్ బెస్ట్ ప్లేస్. అండ్ మార్నింగ్ సెహ్వాగ్ ఆయనతో ఇంటరాక్షన్ అక్కడితో స్టార్ట్ అయింది యాక్చువల్ సెలబ్రేషన్. ఆయన హ్యాపీనెస్ అక్కడితో స్టార్ట్ అయింది. వీరేంద్ర సెహ్వాగ్ ఆయన జూమ్లోకి వచ్చి ఆయన మాట్లాడుతుంటే హీ వాజ్ రియల్లీ హ్యాపీ. స్కైలో ఉన్నారు ఆయన, అంత హ్యాపీగా ఉన్నారు. అసలు ఆయన కూడా చెప్పారు మేడం, సో వెన్ ఎవర్ యూ కమ్ టు బెంగళూరు ప్లీజ్ విజిట్ అవర్ పిరమిడ్ వ్యాలీ. అందరినీ అలా ఇన్వైట్ చేసి, అందరినీ అలా పిలిచి, అందరి ద్వారా ఇంత పెద్ద ఆవిర్భావం జరిగింది. ఇదేంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంత పెద్దది ఎలాగ జరిగింది, అందరూ దీన్ని ఎంజాయ్ చేయాలి. తను కాదు, అందరూ ఎంజాయ్ చేయాలి. ఈ యొక్క అట్మాస్ఫియర్ని, ఈ యొక్క గ్రీనరీని, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని. వచ్చాక ఖచ్చితంగా ఒక న్యూ షిఫ్ట్ అయిపోతుంది. న్యూ షిఫ్టా ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్, దీన్ని చూసి వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం, అది చాలయ్యా మనకి ఈ జీవితానికి. మనం ఒక్కళ్ళకి ఆనందం పంచినా చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడికి వచ్చిన కొద్దిమంది అయినా సరే మేడం, సో దే ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు చెప్పినట్టుగా లాస్ట్ ½ an hour మటుకు వాళ్ళు మెడిటేషన్లో కూర్చోలేకపోయారు. దే వాంట్ టు సీ అండ్ ఎంజాయ్. కరెక్ట్. అంత 11 మంది మ్యూజిషియన్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందుకుంటూ వాళ్ళ కోఆర్డినేషను, వాళ్ళ జుగల్బందీలో కోఆర్డినేషను ఓవర్లాప్ అవ్వకుండా కరెక్ట్గా ఇక్కడ స్టాప్ అయితే ఇంకోళ్ళు స్టార్ట్ చేయడం, అది నిజంగా పెద్ద ఆర్ట్. అది చాలా కష్టమైనది. అది వినడానికి మనకి చాలా సులువుగా ఉంది, కనపడుతుంది, కానీ వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆ లెవెల్లో చేయగలుగుతున్నారు. వచ్చే కంటే ముందు ఒక 2 days ముందుగా ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం, అంటే ఎంత కోఆర్డినేషన్ వాటన్నిటి కూడా. సో బికాజ్ దే వాంట్ టు గివ్ ద బెస్ట్, దే గేవ్ ద బెస్ట్. అలాగే నిజంగా నాకు ఏ గంధర్వ లోకంలోనో ఉన్నానేమో అనిపించింది ఆ మ్యూజిక్. ఒక్కసారి కళ్ళు మూసుకొని అలాగా ఇచ్చేసుకుంటే గంధర్వ లోకంలో అందరూ కూర్చొని వాయిద్యకారులు వాయిస్తుంటే ఎలా ఉంటుంది స్వర్గం. పిరమిడ్లో ఒక గ్రూప్ మెడిటేషన్, 11 మంది మ్యూజిషియన్స్, ఇంకా పత్రి సార్. ఇలాగే మేడం ఒక డిఫరెంట్ వరల్డ్కి తీసుకెళ్ళిపోయి. మ్యూజిక్ అనేది చాలా అద్భుతమైన టూల్ మన ధ్యానంలోకి తీసుకెళ్ళడానికి. ఎవరినైనా కానీ ఆనందింపజేయడానికి,
లోపల నుంచి వస్తుంది ఆ యొక్క ఫీలింగ్. అదే అందరిలో నేను చూశాను అసలు ఒక్కొక్కళ్ళు ఆ మ్యూజిక్ చూస్తూ వాళ్ళకి మ్యూజిక్ రాకపోయినా ఎంత ఎగ్జైట్ అవుతున్నారు ఓకే ఆ అద్భుతాన్ని చూసి. నిజంగా అద్భుతమే అది. అండ్ పర్టికులర్గా మేడం బర్త్డే రోజు సార్కి 2 అంటే ఫేవరెట్, ఒకటి క్రికెట్ అండ్ మ్యూజిక్. ఎస్. సో రెండిట్లో ఒక వీరేంద్ర సెహ్వాగ్ రావడం క్రికెట్ సంబంధించి, మ్యూజిక్ సంబంధించి ఒక 11 మ్యూజిషియన్స్. సో రెండు కూడా ఒక స్పెషల్ ఆయన కడుపు నిండిపోయింది, జన్మ ధన్యం అయిపోయింది మనది. మనది. సో మేడం ఈ 2 అనేది ఇవ్వడం అంటే సార్కి ఇవ్వడం మన ఒక బెస్ట్ ఫీలింగ్ మేడం. బెస్ట్ ఫీలింగ్ అది. ఏం చేయాలి అనేది అనుకుంటూ ఉన్నాం, బట్ సార్కి నచ్చింది ఇవ్వాలి, ఆ రోజు ఒక స్పెషల్ చేయాలి, కొత్తగా ఇవ్వాలి. బట్ ఈ 2 మటుకు వి ఫెల్ వెరీ హ్యాపీ చాలా ఇవ్వడంలో, అంటే అరేంజ్ చేయడం. ఆయనని తీసుకెళ్ళి అలాగా నిజంగా ఎంతో అద్భుతంగా అనిపించింది. మేళతాళాలతో ఆయన అలా తీసుకెళ్ళడము పిరమిడ్లో. ఆ చిన్న పిల్లలు వాళ్ళ వేషాలు, ఒక భారత్ మాత, ఒకళ్ళు సీతాదేవి, రాముడు, బుద్ధుడు, మహావీరుడు, కృష్ణుడు, మహాదార్ బాబాజీ. గొప్పగా అనిపించింది, వాళ్ళ ప్రెజెన్స్ అనిపించింది. ఫీల్ అవ్వాలే కానీ ఎవరైనా మనస్ఫూర్తిగా ఇలా ప్రెజెన్స్ అనిపించింది. మాస్టర్స్ తప్పకుండా అక్కడ ఉన్నారు. అంత మంచి మ్యూజిక్ వినడానికి ఎంతమంది వచ్చి ఉండొచ్చు హాస్టల్గా. త్యాగరాజులు కానీ, అన్నమయ్య కానీ, ఇలాంటి వాళ్ళందరికీ ఇదే కదా ఫుడ్. అవును. they'll be waiting. ఇటువంటి సార్ అలా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతుంటే ఆనందంగా అనిపించింది. ఆయనకి ఇంతకంటే ఏమి ఇవ్వగలం మనం. సార్ ఈజ్ ఎంజాయింగ్ మ్యామ్ ఆ టైంలో. ఎస్. సో మేడం తర్వాత ఈవినింగ్ కల్చరల్స్ అప్పుడు వెంట్రలాక్ ఫెస్ట్ ఇండస్ట్రీ. సో ఆడ వెంట్రలాక్విజం చేయడం, చిన్న డాల్ పెట్టి మాట్లాడడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది. ఇది కడతాల్లో కూడా చూశాను. సెకండ్ టైం చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది అది. తన కొత్త కాన్సెప్ట్తో తీసుకొచ్చింది. చాలా బాగుంది. ఆ ప్రోగ్రామ్ అయిపోయాక మేడం సార్ స్టేజ్ పైకి వెళ్ళి ఆవిడని అడిగారు మేడం, సో ఎలా వచ్చింది మీకు, ఇంతగా ఎలా చేయాలనిపించింది మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా అని చెప్పినప్పుడు, సో తను చిన్నప్పుడు చాలా టాకటివ్ అంట మేడం, బాగా ఎక్కువ మాట్లాడేదంట. సో వాళ్ళ ఫాదర్ చాలా తక్కువ మాట్లాడమని, ఆపమని చెప్తూ ఉండేవాళ్ళంట. చెప్తూ ఉంటే తను ఆ మాటలు ఆపుకోలేక లోపలనే మాట్లాడుకోవడం ప్రాక్టీస్ చేసేదంట. అంటే పెదాలు రాకుండానే మాట్లాడడం లోపలే. సో మాట్లాడి అలా సౌండ్ చేయడం అనేది అలవాటు చేసుకుందంటారు. సో వాళ్ళ ఫాదర్ కనపడితే కూడా ఓకే నేనేం మాట్లాడట్లేదు, ఎక్కడి నుంచో మాటలు వస్తున్నాయి. సో తను ఒక అలవాటుని మార్చుకోలేక ఇలాగా ప్రాక్టీస్ చేసేదంట. సో సార్ ఇలా కూడా క్రియేటివ్గా తను ఆలోచించింది. సో దాంతో ఇంకా చూడు ఈ ఒక గ్రేట్ ప్రొఫెషన్ అయిపోయిందంట ఆవిడకి. తన వర్క్ అవుతోంది, తన మాటలు నడుస్తున్నాయి, అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ కూడా తీసుకుంటారు మేడం ఆవిడ. అండ్ ఇవిడ స్టేట్ లెవెల్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు మేడం. ఓకే. ఈజ్ వెరీ ఫేమస్. అండ్ తను బెంగళూరులో ఉండడం అండ్ ఈ అకేషన్ కొంచెం రావడం అనేది సెకండ్ హాఫ్లో 4:30 to 5 చాలా బాగుండింది మేడం. అండ్ సార్ కూడా అక్కడ, సార్ ప్రజెన్స్ కూడా అక్కడ ఉండింది ఆ టైంలో. అండ్ ఎంజాయ్డ్ ఎవ్రీబడి ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఒక లంచ్ టైం తప్పించి తక్కిన అదంతా కూడా వాళ్ళు అక్కడ కూర్చొని వెన్నులో విందైంది, కళ్ళకి ఆనందమైంది. మేడం లాస్ట్లో
కేక్ కంటే ముందు ఒక దీపారాధన అని చెప్పేసి స్పాట్ లైట్ పెట్టేసి అలా చేశారు కదా మేడం, అది ఎలా ఉండేది మేడం మీకు? కొత్తగా ఉండింది, ఊహించలేదు అలా ఉంటుంది, అలా కూడా చేస్తారు అని. ఇదంతా కూడా రజిత మేడం ఐడియా మేడం. ఓకే, షీ హెస్ ప్లాన్డ్. సో లాస్ట్లో డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దాం సార్. సో ఓకే సార్, బర్త్డే సెలబ్రేషన్ 6:30 to 7 కానీ మన స్లాట్లో ఉంది కదా. సో వీల్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ వే, మాకు మంచి ఒక వెల్కమింగ్ చేద్దాము. అండ్ మార్నింగ్ ఇక్కడ పగోడా నుంచి పిరమిడ్కి తీసుకెళ్ళాలనేది ఐడియా. ఇట్స్ ప్రదీప్ ఇట్లా మంచి ప్రొసెషన్ లాగా ఒక మంచి నాదస్వరం వేద మంత్రాలు పెట్టి అలా తీసుకెళ్దాము, చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇట్స్ ప్రదీప్ ఇనిషియేట్ తీసుకోవడం, మన పిఎంసి కన్నడ ప్రదీప్. అండ్ ఇలాగా అందరు కర్ణాటక మాస్టర్స్ మేడం, దే వాంట్ టు గివ్ ద బెస్ట్. దే గేవ్ ద బెస్ట్. దే గేవ్ ద బెస్ట్. ఎప్పుడైనా మనస్సుతో ఆలోచించి అంటే లోపల నుంచి వచ్చే ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసి చేస్తారో ఏదైనా ఫంక్షన్ కానీ ప్రోగ్రామ్ కానీ వాళ్ళ గురువుకి, అది 100% అవుతుంది. అక్కడ డౌటే లేదు. లేకపోతే ఎక్కడా డిస్టర్బెన్స్ కాకుండా ఎందుకు జరిగింది? అందులో ఈ పాండమిక్ సిచ్యువేషన్. అండ్ కోటేశ్వరరావు గారు, వరామూర్తి సార్ కంప్లీట్ హోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, కర్ణాటక మాస్టర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసేసి అండ్ రేజ్డ్ ద ఫండ్స్ టు ద ఈవెంట్ అంతా కూడా హోల్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళిద్దరు కూడా బాగా లీడ్ చేశారు మేడం. అండ్ ఆల్ ద స్టాఫ్ అందరికి కూడా ఒక స్పెషల్ హ్యాపీ బర్త్డే టీ-షర్ట్స్ దట్ ఈస్ న్యూ. చూసాను ఎంత బాగుందో, వైట్ మీద ప్రింట్, చాలా బాగుంది. అండ్ ఇక్కడున్న డిజిటల్ టీమ్ అయితే సో ఇంకా చెప్పనే అక్కర్లేదు, వీడియోస్ వాళ్ళు అసలు కెమెరామెన్లు కూడా కూర్చొని ఆ మ్యూజిక్ వింటున్నారు, అంత బాగుంది. ఆ డాన్స్ చూస్తున్నారు ఈవినింగ్, అసలు ఏం డాన్స్ అది. ఆ పిల్లలు లోపలంతా గుబ్సో ఈ బంప్స్ వచ్చేసాయి నాకైతే. పల్టీలు ఆ పల్టీలుగా అది మనకి ఒక ప్యాట్రియాటిజం అనేది, ఇండియన్ అనే ఫీలింగ్ అనేది చిన్నప్పటి నుంచి నరంలోనూ పెట్టేస్తారు పేరెంట్స్ కానీ సొసైటీ కానీ. దాంతో వాళ్ళు అలాగా చేస్తుంటే హిందుస్థాన్ గురించి నిజంగా ఫెల్ట్ లోపల నుంచి వచ్చింది అనమాట. మనకి ఇప్పుడు తుమ్మితే ఒకళ్ళ ఫీలింగ్ వస్తుంది చూడు, అది ఓకే అది అనిపించింది. వాళ్ళందరూ అమ్మాయిలు అందరూ, ఆ కోఆర్డినేషన్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి, అద్భుతం అద్భుతం. అసలు ప్రతిదీ ఎక్స్పర్ట్సే, మార్నింగ్ది కానీ ఈవినింగ్ది కానీ. ఆల్ సెగ్మెంట్స్ ఆర్ న్యూ అండ్ హైలైట్. అందరు కూడా మాకు ఒక గొప్ప అవకాశం మేడం, ఆర్గనైజ్ చేసేదానికి కానీ, అందులో పార్టిసిపేషన్ కానీ, అండ్ వాలంటీర్స్, ఆర్గనైజర్స్ అండ్ ఆల్ ద కర్ణాటక మాస్టర్స్ అండ్ విజిటర్స్ కూడా ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇట్ వాస్ టోటలీ న్యూ ఎక్స్పీరియన్స్. మేడం, ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మొత్తం జరిగాక మీతో సార్ ఏమన్నా స్పెషల్గా ఎలా జరిగింది ఏంటని మీకు ఎలా చెప్పారు మేడం? డాన్స్ గురించి మాట్లాడారు, చాలా బాగా చేశారు వాళ్ళు, అద్భుతంగా ఉంది. ఓకే, అదే ఈవినింగ్ అదే ఆ లైట్స్ పెట్టుకొని, ఓకే, అదే తర్వాత మార్నింగ్ మెడిటేషన్, మ్యూజిక్, ఓకే, దాని గురించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుంది. ఓకే, ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో గణేష్ ఇట్లాంటి వాళ్ళని అన్నాడు. అది ఆ రెండు మాత్రం ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, ఆయనకి ఎట్లా అంటే ఆయనకేదో బర్త్డే చేసుకోవాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని కాదు. అది ఇప్పుడు మన జన్మ ఒక తీసుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్తో మనం పుడతాం, ఒక పర్పస్తో పుడతాం. ఆ పర్పస్ని మనం చేస్తున్నాం, ఆల్రెడీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ పర్పస్కి ఇచ్చేసేయాలి ఆ బర్త్డే. అంతేగాని ఈ బాడీకి కాదు ఈ బర్త్డే,
నిజంగానే సోల్ లెవెల్ ఏం కోరుకుంటుంది, ఆ బర్త్డేని యూనివర్సల్గా తీసుకెళ్ళాలని కోరుకుంటుంది. ఓకే, అందుకే కదా మెడిటేషన్, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అని పెట్టారు. సార్ బర్త్డేని ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా మార్చేశారు. ఎందుకంటే ఆయన హీ వర్క్ ఫర్ దట్. ఆయన ఏదో కోరుకోలేదు, ఆయన దానికోసం పని చేశారు. ఏం పని చేయకుండా కోరుకుంటే అది వేరు విషయం, అది తప్పు. దేశాలు తిరిగి ధ్యానాలు చెప్పి అప్పుడు ఆయన బర్త్డేని అలా మార్చేసుకున్నారు. అది కూడా తన వైపు మార్చుకోవాలని ఆయనకి ఇష్టం లేదు. అది కూడా యూనివర్స్కి ఇచ్చేసారు. యూనివర్స్కే ట్యాగ్లైన్ అంతా కూడా ఎస్ ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అని పెట్టేసేసి. ఎస్, ఆయనకి తనదిగా ఏది గొప్పగా చేసుకోవాలనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు. తనకి ప్రథమ పీఠం ఎవరన్నా వేస్తే కింద కూర్చుంటారు వచ్చి. ఆ పెద్ద పెద్ద కుర్చీలు ఆయనకి నచ్చవు, సింహాసనాలు లాంటి కుర్చీలు. ఒకవేళ తెచ్చినా కూడా అది వేరే వాళ్ళకి ఇస్తారు. వెండి ప్లేట్లో ఆయన కొడ్డిస్తే పక్క వాళ్ళకి ఇస్తారు, డ్రైవర్లకు ఇచ్చేస్తారు. అంతేగాని ఆయన ఎప్పుడూ తన గొప్పల కోసం బతకలేదు. ఆయన అలా బతుకుంటే ఇది ఉండేది కాదు. అది ఇచ్చేశారు. అది ఆయన గొప్పతనాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేయకపోతే ఇంకా మన జన్మే వేస్ట్. నేను అదే అనుకుంటాను. హీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. అందరూ అనుకుంటారు ఆయన బర్త్డే కావాలనో లేకపోతే ఏదో అజ్ఞానంతో అనుకుంటారు. ఆయనకేం పుట్టినరోజులు అక్కర్లే. తక్కిన వాళ్ళ హ్యాపీనెస్ ఇదంతా. దే ఆర్ షోయింగ్ దేర్ హ్యాపీనెస్, దేర్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఆనందం తెచ్చారు ఆయన. అందుకని ఆ గ్రాటిట్యూడ్ ఆ విధంగా చూపించుకుంటున్నారు. అందుకని నాకు మంచిగా అనిపించింది. దట్ ఈస్ హౌ ఏ గురు షుడ్ బి. తనదే అంటూ ఏం ఉండకూడదు, అక్కడ ఉండదు కూడా, ఆయనలో లేదు. అందుకే ఆయన నిజమైన గురువు. సో ఇది మనకు సెకండ్ ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే. సో అంతకుముందుకు మన ఫస్ట్ ఇంటర్నేషనల్ చెన్నైలో కూడా అద్భుతంగా జరిగింది. ఒకసారి మండపేటలో జరిగింది, ఒకసారి గుంటూరులో జరిగింది, ఒకసారి హైదరాబాద్లో జరిగింది, ఒకసారి వైజాగ్లో జరిగింది, ఒకసారి పేరవరంలో చేసుకున్నారు. అలాగ డిఫరెంట్ ప్లేసెస్లో చేసుకున్నారు. ప్రతి బర్త్డేకి సారు చాలా ఎక్కువ సార్లు బోధనకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చారు. డెఫినెట్గా బోధనకి వెళ్తారు ఆయన. ఓకే, డెఫినెట్గా వెళ్తారు ఆయన. అక్కడికి వెళ్ళాకే వస్తారు. ఆయన ఎప్పుడు రూట్స్ని మర్చిపోలే. అది దట్ ఈస్, అర్థమైందా? ప్లేస్ అయినా కూడా ప్రతి బర్త్డేకి చాలా మటుకు అసలు అక్కడికి వెళ్ళి చాలా మటుకు ఏంటి, ఎవ్రీ బర్త్డే హీ గోస్. ఎవ్రీ బర్త్డే అక్కడికి వెళ్ళేసి వేరే చోటుకి వెళ్తారు. గుంటూరు వెళ్ళని, చెన్నై వెళ్ళని. అంటే ముందు రోజు నైట్ అక్కడ ఉంటారు. ముందు రోజు నైట్ అని కాదు, కొన్ని అవర్స్ అన్నా గడిపి అందరితోటి అక్కడ ఆ పిరమిడ్లో గడిపి అందరితో కాలక్షేపం చేసి భోంచేసి వస్తారు. వాళ్ళని సాటిస్ఫై చేసి తను సాటిస్ఫై అయ్యి. తను ఎప్పుడు రూట్స్ని మర్చిపోయి పైకి ఎగరలా. తన రూట్స్ ఎక్కడున్నాయో తనకి బాగా తెలుసు. సో ఎంత పెద్ద ఈవెంట్ జరిగినా సరే ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఆ రోజు. ప్రతి వాళ్ళు అదే, రూట్స్ని మర్చిపోవద్దు, మనం ఎక్కడి నుంచి వచ్చాము అది మర్చిపోవద్దు. బర్త్ ప్లేస్. ఎస్. ఓకే మేడం, ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మీ ఒక మ్యారేజ్ తర్వాత సో అప్పుడు ఎలా జరుగుతుండేది మేడం? అప్పుడు ఎక్కడుందమ్మా, మా దగ్గర చేసుకోవడానికి డబ్బు ఎక్కడుంది, ఇంట్రెస్ట్ కూడా అది లేదు అసలు. లేదు, ఎప్పుడూ లేదు, అస్సలు లేదు. నా పుట్టినరోజు నాకు తెలియదు, ఆయన పుట్టినరోజు ఆయనకు తెలియదు, లేదు. అంటే అసలు నేను అసలు మర్చిపోతాను కూడా నా పుట్టినరోజు. మర్చిపోతాను నేను. పిల్లలు ఏమైనా జ్ఞాపకం చేస్తారు కానీ పిల్లలు పుట్టాక, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక
అప్పుడు వాళ్ళకి చేసుకోవడం, వాళ్ళు చేయడం, కాస్త ఇంట్లో కాస్త కేక్ తేవడం అలా జరుగుతుంది. కానీ లేకపోతే ఏం లేదు. ఓకే ఓకే. బర్త్డే అనేది కాన్సెప్టే లేదు. ఇలా బర్త్డేలు చేయడం కూడా ఆయనకు అసలు ఇష్టం లేదు. అసలు ఇష్టం లేదు. కానీ అందరూ హ్యాపీనెస్ కోసం, అందరూ కలవడం కోసం ఆయన ఒప్పుకుంటారు. ఆ రోజు కూడా ఎక్కువ మెడిటేషన్ సెషన్స్ ఎస్, అది ఒక క్లాస్ లాగే జరుగుతుంది. అంతేగాని కేకులోనో లేకపోతే ఇంకా దేనికోసమో జరగదు. మేడం నిన్న జరిగిన బర్త్డే కూడా మేడం, సో ఎక్కువ మార్నింగ్ అక్కడ ధ్యానం సంగీతంతో, తర్వాత సెకండ్ హాఫ్లో చూసుకుంటే కనుక జర్నీ విత్ పత్రిజ అని చెప్పి చాలామంది వాళ్ళ ధ్యాన అనుభవాలు సార్తో జరిగింది. అండ్ ఈవెంట్లో కూడా మెయిన్ ధ్యానం, సజన సాంగత్యం అనేది బ్రహ్మాండం జరిగింది మళ్ళీ. సో ప్రతి బర్త్డేలు కూడా సార్ మళ్ళీ దీన్నే పెడతారు, ఇంకేమీ బెటరు. ఇది లేకపోతే ఆయన చేసుకోరు కూడా. హీ వోంట్ బి హ్యాపీ. వాట్ ఎవర్ యూ డూ, హీ వోంట్ బి హ్యాపీ అదర్ దాన్ దట్. ఒకవేళ ప్రోగ్రామ్ చెప్పామనుకో ఇలా ఇలా ఉందని, శుభ్రంగా ఆయన తిప్పి మార్చేస్తారు. మార్చేసి దాని ధ్యానానికే తీసుకొచ్చేస్తారు. ఓకే మేడం, ఈ బర్త్డేస్ ఇంతకు చెప్పారు కదా మేడం, సార్కి అసలు అప్పుడు కొన్నిసార్లు గుర్తుండేది కాదు. తర్వాత ఎవరన్నా అమ్మాయిలు గుర్తు చేసినప్పుడు, పరిణిత గారు, ప్రమిళ గారు గుర్తు చేసినప్పుడు కూడా చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది ఇందాక చెప్పాను. అప్పుడు బిఫోర్ మెడిటేషన్ అప్పుడు కూడా ఇలాగే ఉండేది మేడం, నార్మల్గా బర్త్డే చేసుకోకపోవడం అట్లాంటిది. బిఫోర్ మెడిటేషన్ ఎంత ఉందమ్మా. ఆయన 74లో మ్యారేజ్ అయితే 78లో 79లో దీనికి వస్తే ఎన్ని ఏళ్ళు మిగిలే మాకు మరి? హార్డ్లీ ఆ 4-5 ఇయర్స్లో ఏముంది? ఓకే. సో ఇటువంటి అకేషన్ అనేది అసలు లేదు. ఓకే, ఎక్కడ లేదు. ఇప్పుడు మా ఇళ్ళల్లో బర్త్డే అంటే ఏంటి, కాస్త ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కొత్త బట్టలు కొంటారు, అవి వేసుకుంటాము, కాస్త తల్లంటి పోసుకుంటాము, ఏదో ఒక ఇంట్లో స్వీట్ పాయసం చేస్తారు, తింటాము, అయిపోతుంది. అదే బర్త్డే అంటే. కేకులు గీకులు ఇవన్నీ ఏం లేవు. ఫస్ట్ నుంచి లేవు. ఎప్పుడు ఆయన అలాంటి బర్త్డేస్ ఆయన కోరుకోలేదు. అలాంటి హంగామా అంటే ఆయనకి అసలు ఇష్టం కూడా లేదు. అస్సలు ఇష్టం లేదు. స్పెషల్ అకేషన్ తన కోసం ఎవరన్నా చేస్తుంటే అసలు అటువైపుకి రారు ఆయన. రారు. అక్కడ యూనివర్సిటీకి జరిగే ఒక కార్యక్రమంతో పాటు ఇది ఉంటే ఓకే, అదైతే ఓకే. అప్పుడు కూడా దాంతోపాటు ఇది ఉన్నా దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే సరే మేడం. ఈవెంట్లో కూడా కేక్ కటింగ్ అయినా ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ లేదు, దిగేశారు సార్. అంటే అది కూడా పిల్లలతో కట్ చేయించారు మొన్న రాత్రి. యంగెస్ట్ పర్సన్ అన్నప్పుడు చిన్న పాప వచ్చింది, పాప చేత కట్ చేయించారు. అంతేగాని తనకి కేకులు ఇవన్నీ కాదు ఇంపార్టెంట్ కాదు. పొద్దున్న ధ్యానము, సాయంత్రం అందరికీ ఆనందంగా కళ్ళకు ఇంపుగా మ్యూజిక్. మేడం ఆ రోజు ఒక విచిత్రం జరిగింది మేడం. మనం నవంబర్ 11 నైట్ 12 o'clock అంత కేక్ అరేంజ్మెంట్ అంతా జరిగింది. అందరూ దే ఆర్ వెయిటింగ్ 12 ఎప్పుడు అవుతుందని చెప్పి సార్ అక్కడ కూర్చొని ఉన్నారు. సో దే ఆర్ కౌంటింగ్ ద నెంబర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందరు వచ్చి అక్కడ కేక్ కటింగ్ చేసే టైంకి సో సార్ అక్కడ ఇక్కడ ఎవరు యంగెస్ట్ ఎవరున్నారు వాళ్ళ చేత కట్ చేపిద్దామని చెప్పి, సో చాలా చిన్న అమ్మాయి, మన మ్యాజిక్ ట్రస్టీ సాగర్ వాళ్ళ అమ్మాయి రిషిత వచ్చి ఆ అమ్మాయి చేత కట్ చేయించారు మేడం. విషయం ఏంటంటే ఆ అమ్మాయిది కూడా ఆ రోజు బర్త్డే అన్నమాట. సో సాగర్ సార్ వెరీ వెరీ షాక్డ్. ఆయన అసలు ఎవరు చెప్పలేదు అసలు ఇలాగా మా అమ్మాయి కూడా బర్త్డే ఉందని. బట్ ఇందాక చెప్పినట్టుగా మేడం, సార్ ఆల్వేస్ మేక్స్ అదర్స్ ఫీల్ హ్యాపీ అండ్ కరెక్ట్గా చేస్తారు. ఆ అకేషన్ కూడా ఇంకొకరికి డెడికేట్ చేశారు చిన్న బేబీకి.
సో ఆ అమ్మాయి నెక్స్ట్ డే చెప్తుందంట మేడం, మాటలు కూడా చాలా ముద్దుగా వస్తుంది, ఎక్కువ అంత ఫ్లో కూడా ఉండదు, చిన్న కొన్ని మాటలు. అప్పుడు తను ఈజ్ ద బెస్ట్ బర్త్డే ఇన్ మై లైఫ్ టైమ్స్ అని చెప్పిందంట మేడం. సో ఆ సోల్ ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటుందో ఆ వర్డ్స్ చెప్పడానికి కానీ అనిపించింది మేడం. నిజంగా ఆ హ్యాపీనెస్ని పంచుకుంటున్నప్పుడు ఎంతో గ్రేట్గా అనిపిస్తుంది. అంత చిన్న పిల్ల అంత ఫీల్ అయింది అంటే చూసుకో, ఇంకా బెస్ట్ బర్త్డే అని. ఇలాగా ప్రతి అకేషన్ని సార్ ఇంకొకరికి డెడికేట్ చేస్తూనే ఉంటారు మేడం. ఎస్ 100%. హీ నెవర్ టేక్స్ క్రెడిట్. ఆ క్రెడిట్ తీసుకోవడం ఆయనకు అసలు ఫస్ట్ నుంచి లేదు, ఈరోజు కాదు, ఫస్ట్ నుంచి లేదు. ఇన్ని ఊళ్ళు తిరుగుతారా చందు, ఇన్ని ఊళ్ళు తిరిగి ఇంత చేస్తున్నా అది నేను అనే పదం ఆయన నోట్లోంచి రాదు. ఓకే, నేను అనే పదం నేను నిజంగా వినలేదు. ఇంత దగ్గరగా ఉన్న నేనే వినలేదు. ఓకే, అది చేసిన వాళ్ళకి క్రెడిట్ ఇచ్చేస్తాను అంతే. అక్కడికి వెళ్ళాము, వాళ్ళని కలిసాము, ఇలా అలా అందరితోటి కలిపి మాట్లాడతారు. కానీ నేను వెళ్ళాను, నేను కలిశాను, నేను చెప్పాను, నేను చెప్తే ఆయన పైసలు ఇచ్చారు, నేను చెప్తే అక్కడ పిరమిడ్ కట్టారు, ఓకే, ఈ వర్డ్సే లేవు. అలా తీసుకుంటే ఇది పిఎస్ఎస్ఎం క్రెడిట్ అంతా ఆయనకే, అలా మనం ఇస్తాం. కానీ హీ నెవర్ టేక్స్. అది గొప్పతనం. ఓకే. అండ్ రీసెంట్గా పిఎంసి సంబంధించి 2 months ఎంత ట్రావెల్ చేశారు మేడం. బట్ ఇందాక మీరు చెప్పినట్టుగా ద హోల్ క్రెడిట్ గివ్స్ టు ఆల్ ద టీమ్కే ఇచ్చేసారు. ఎవరెవరైతే దాన్ని తిరిగి వర్క్ చేశారో వాళ్ళకే ఇచ్చేశారు ఆ క్రెడిట్ అంతా. తనేమీ తీసుకోలేదు. తన వల్ల వచ్చింది అనే మాట కూడా తన నోట్లోంచి రాదు. ఎప్పుడైతే అలా సెల్ఫ్లెస్గా చేస్తారో వాళ్ళకే అన్నీ వస్తాయి. సెల్ఫ్ కోసం చేస్తారో ఏ సెల్ఫ్ ఉండదు అక్కడ చేయడానికి. ఓకే, అవన్నీ అప్రిషియేట్ చేయడానికి పెద్ద మనసు కావాలయ్యా. యాక్సెప్ట్ చేయడానికి పెద్ద మనసు కావాలి, అప్రిషియేట్ చేయడానికి పెద్ద మనసు కావాలి. అది నిజంగా వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్తో పాటు ఒక పుష్ ఇస్తుంది మేడం. దే ఆర్ సమ్ పీపుల్ ఆర్, ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దెమ్, దే ఆర్ మిస్సింగ్. ఓకే, ఇలాంటివన్నీ ఐ మీన్ రికగ్నైజ్ చేయడం, ఎంజాయ్ చేయకపోవడము, దాని నుంచి వేరేగా అనుకోవడము, వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. ఎంత మంచి పర్పస్తో జన్మ తీసుకొని ఇలాంటి ప్లేస్లోకి వచ్చి ఉన్నప్పుడు, అంటే పిఎస్ఎస్ఎంలో ఉన్నప్పుడు ఓకే, ఎంతో ఎదగచ్చు, ఎంతో బాగా ఉండొచ్చు. నాకు అది స్కై ఇస్ ద లిమిట్ మేడం. పిఎస్ఎస్ఎం చేసే వాళ్ళకి, పిఎస్ఎంలో వచ్చి సర్వీస్ చేసే వాళ్ళకి స్కై ఇస్ ద లిమిట్. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ అందరికీ ఇచ్చారు ఆయన చెయ్యమని. ధ్యానం చేయడం కానీ, ధ్యానం చెప్పడం కానీ ఒక ఎక్కడ బౌండరీస్ లేదు, లిమిట్ లేదు, ఏమీ లేదు. ప్రతి దానికి సార్ ఎంకరేజ్మెంట్, పుష్ అనేది మనం ఇంకా చేసుకునే వాళ్ళకి చేసుకున్నాం. అంతే ఏది చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత. సో ఆన్ ది హోల్ ఒక ఈ బర్త్డే అకేషన్ అనేది పిరమిడ్ వ్యాలీలో ఒక మెమొరబుల్ అకేషన్ మేడం. అది హిస్టరీ ఆఫ్ 17 years. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అకేషన్. అసలు పిఎస్ఎస్ఎంకి ఇదే అసలైన డే, ఇంకేం లేదు. ఎన్ని ధ్యానాలు జరగని, ఎన్ని పిరమిడ్లు కట్టని, ఏమన్నా కట్టని, ఆ మనిషి చెయ్యలేదే ఇవన్నీ రావు.
కర్త ఆయన. కరెక్ట్ మేడం. మన స్వర్ణామృతం క్రియేషనే ఆలోచనలే చాలా నుంచి వచ్చింది. ఆ కర్తని మనం మర్చిపోకూడదు. ఎస్, అది మనం ఇక్కడ ఉండడానికి ఆయన కర్త. యా, ఈ వ్యాలీలో మనం ఈరోజు ఇంత ముద్ద తింటున్నాం అంటే ఆయన కర్త, ఇంకెవరూ కాదు. సో మేడం, ఈ యొక్క బర్త్డే అకేషన్ మేడం, ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మన ఇక్కడ క్యాంపస్లో, పెరిమిడ్ వ్యాలీ క్యాంపస్లో ఉన్నాయి, వందల్లో ఉన్నా కూడా పిఎంసిలో వేలల్లో చూడడం మేడం. ఈజ్ వన్ మోర్ హైలైట్. వేలల్లో, లక్షల్లో అనుకో చెప్పు. యా, ఇంకా లక్షలు స్టార్ట్ అవుతుంది మేడం. లక్ష టచ్ అయింది మేడం. టచ్ అయింది ఆల్రెడీ, టచ్ అయింది. మరి మన ఈ శాటిలైట్, ఎయిర్టెల్, మన పిఎంసి ఆల్ రీజనల్ ఛానల్స్ అన్నీ కూడా అన్ని అందరు వ్యూయర్స్ తీసుకుంటే కనుక 1 lakh దాటింది. సో ఇది ఒక గ్రేట్ అకేషన్ మేడం. అంటే మన రీచబిలిటీ ఎలా ఉందో చూసుకో. ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ఒక ఈవెంట్ చేయడం, ఆ ఈవెంట్ వ్యూయర్స్ కూడా ఇలా సక్సెస్ఫుల్. సో పిఎస్ఎస్ఎం ఒక డిజిటల్ ఎరా అనేది బ్రహ్మాండంగా దూసుకెళ్తుంది. ఎంత ఉపయోగపడుతుంది, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఆనందంతో వస్తున్నారు మన దగ్గరికి పిఎంసి చూసి. మీరు ఇందాక చెప్పినట్టుగా మేడం, అందరూ ఎయిర్టెల్లో మన పిఎంసి ఛానల్ 945, సో అందులో చూసే వాళ్ళకి చాలామంది మెడిటేషన్ కాసేపు చేసినా సరే దే వాంట్ టు సీ అండ్ ఎంజాయ్. ఇందాక చెప్పినట్టు ఐ ఫీస్ట్ లాగా. సో అలాగే చాలా కాల్స్ వచ్చాయి మేడం. అవునా? సో మనం ఈవెంట్లో ఒక 8 కెమెరాలు పెట్టేసేసి ఎంత బ్రహ్మాండంగా చేయడం, అండ్ అవంతా కూడా టెలికాస్ట్లో దే వాంట్ టు సీ ఎంజాయ్. సో అంత మ్యూజిషియన్స్ ఇవంతా కూడా అంటే మొత్తం పిఎస్ఎస్ఎం మొత్తం కూడా మేడం దే ఆర్ నాట్ మిస్డ్. అసలు వాళ్ళు ఆపితే కదా, ఫోన్ కాపితే, టీవీ కాపితే, ఐప్యాడ్, ఇంకేదో మొత్తానికి ఆ డిజిటల్లోనే ఉన్నారు. హోల్ పిఎస్ఎం అంతా కూడా ఆ రోజు ఆ ప్లాట్ఫామ్లో ఫిక్స్ అయిపోయారు మేడం. సో దట్ ఈస్ వన్ మోర్ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ పిఎస్ఎస్ఎం మేడం త్రూ అవర్ పిఎంసి. దట్ ఈస్ వన్ మోర్ హైలైట్ ఈవెంట్. సో మేడం, మీకు సార్ బర్త్డే సెలబ్రేషన్స్ మన మూమెంట్లో వచ్చాక ఈ 90s తర్వాత ఫస్ట్ ఈ యొక్క సెలబ్రేషన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది మేడం? ఎక్కడ స్టార్ట్ అయింది? 2000 తర్వాతే. 90sలో అంత లేదు, 2000 తర్వాత. ఎందుకంటే ఈయన ఒప్పుకునేవారు కదా ఫస్ట్లో. 90sలో ఆయన ఒప్పుకునేవారు కాదు. ఓకే, చేయడానికి ఎవరైనా చేయడానికి ముందరికి వచ్చినా ఒప్పుకునేవారు కాదు. 90s అప్పటికే 90s to 2000 వరకు చాలా మంది, చాలా సెంటర్స్, పిరమిడ్స్ వచ్చినా కూడా ఒప్పుకోలేదు సార్. ఒప్పుకోలేదు. 2000లో ఒప్పుకున్నారు. ఓకే, సో 2000తో స్టార్ట్ అయింది. హైదరాబాద్లో అశోక గార్డెన్స్లో అక్కడ చేశారు. జయలక్ష్మి గార్డెన్స్, అశోక గార్డెన్స్, ఇలాగ అక్కడ స్టార్ట్ చేశారు. ఓకే, తక్కిన వాళ్ళందరూ కలిసి, హైదరాబాద్ వాళ్ళందరూ కలిసి అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, అప్పట్లో చాలా మటుకు హైదరాబాద్లో జరిగింది మేడం. హైదరాబాద్లో జరిగింది. బోధనకి వెళ్ళడం, అక్కడికి రావడం, అశోక గార్డెన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో పਹੁంచడం, సాయంత్రము ఫంక్షన్, ఇలాగా ప్రోగ్రామ్. ఓకే, సో హైదరాబాద్ కాకుండా జరిగిందంటే చెన్నై, వైజాగ్, గుంటూరు, మండపేట, ఓకే, పేరవరం,
ఇక్కడంతా జరిగింది కదా. ఓకే ఓకే. హైదరాబాద్ కాకుండా 2010 తర్వాత ఇవన్నీ జరిగాయి. ఓకే. సో 2000 to 2010 హైదరాబాద్. ఇంచుమించుగా హైదరాబాద్. ఒకసారి అని చెప్పలేను, ఇంచుమించుగా హైదరాబాద్. ఓకే మేడం, మొన్ననే చెప్పారు మేడం గారు, సో నెక్స్ట్ ఇయర్లో బోధనలో ఉంటుందని చెప్పేసి. అవును 3 days ఉంటుంది. అందరూ మా బోధన చాలా చిన్నది, చిన్న విలేజ్, మీరు అందరూ అడ్జస్ట్ అవ్వండి అని చెప్పారంట. ఓకే 3 days మేడం? 3 days అని చెప్పారు. ఉండగలిగితే చిన్న ఊరు అది, ఆ చిన్న ప్లేస్లో మీరు అందరూ ఇన్ని ఫెసిలిటీస్ అవి ఉండవు, మీరు అడ్జస్ట్ అయ్యి ఉండండి. నేను ఆడుకునే క్రికెట్ గ్రౌండ్ చూపిస్తాను, నేను వెళ్ళిన రామాలయం చూపిస్తాను, నేను చదువుకున్న స్కూల్ చూపిస్తాను. ఓకే అని అన్నీ చెప్పారంట. నెక్స్ట్ ఇయర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం. అయితే 3 days. ఓకే ఒకసారి 2 times వెళ్ళాను మేడం నేను. బాగుంటుంది ఆ ఇల్లు, ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా ఆడబిడ్డ కొనేసింటాను. ఓకే. అది షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చారనమాట క్వార్టర్స్ అది. సో తర్వాత ఎప్పుడైతే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందో అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోవడమో వాళ్ళు అలా పెట్టుకోవడమో జరిగింది. సో అది ఎప్పుడు 2000లోనే కొన్నారు, మా ఆడబిడ్డ దాన్ని కొనుక్కుంది. ఓకే ఓకే. పెద్ద ప్లేస్ నిజంగా, ఎంత పెద్దగా ఉందో, ఇల్లు కూడా చాలా బాగుంది. పిరమిడ్ కూడా కట్టారు మేడం, అక్కడ పిరమిడ్ కూడా కట్టారు. అండ్ కాంపౌండ్లో కూడా బుద్ధుడి స్టాచ్యూ ఒకటి పెట్టారు, సో చూసాను. అండ్ దానికి సావిత్రిదేవి మెడిటేషన్ సెంటర్ అని పెట్టారు మేడం. రామాలయం స్ట్రీట్ వెళ్ళాము, అండ్ బాగుంటుంది మేడం, ఆ రోడ్ చాలా బాగుంటుంది, ఎంజాయ్. అండ్ అక్కడ నుంచి హైదరాబాద్కి అనేది సార్ వచ్చింది ఇంటర్మీడియట్ కదా మేడం? అక్కడ నుంచి ఇంటర్మీడియట్ వరకు వచ్చారు. సో ఇంటర్మీడియట్ దాకా అక్కడే సార్? అక్కడే 10th వరకు, 10th కూడా 10th వరకు అక్కడ. 10th వరకు అక్కడే. ఓకే. ఇంటరు ఇంకా డిగ్రీ ఇవన్నీ ఇంకా హైదరాబాద్లో. ఓకే. సో మేడం, ఇన్ని బర్త్డేస్ అన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ బర్త్డే జరిగినా సరే ఇట్ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే. ఒకదాన్ని మించిన సెలబ్రేషన్ ఇంకొకటి. అలాగా ఇప్పుడు పిరమిడ్ వ్యాలీని మించిన సెలబ్రేషన్ బోధనలో జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కదా ఇంకా బాగా చేయాలని. 3 days ఒకసారి జరిగింది బోధనలో కూడా అన్నట్టు. బోధనలో చేశారు ఒకసారి ఆయన బర్త్డే. నేను వెళ్ళలేదు, నేను ఎందుకో మా అత్తగారికి ఒంట్లో బాగాలేకో ఎందుకో నేను ఇంట్లో ఉండిపోయాను. మున్ని వెళ్ళింది, ఒకసారి జరిగింది. 3 days మేడం? 3 days కాదనుకుంటా, వన్ డే. ఓకే ఓకే. సో ఈ 3 days కూడా డెఫినెట్గా ఇందాక మీరు చెప్పినట్టుగా అదొక యూనివర్స్ వర్క్ పరంగానే అంతే, డౌటే లేదు. అందరి కోసం, ఎస్, లోక కళ్యాణం కోసం ఏదైనా దానికే. ఓకే. గురువులు ఎప్పుడు అలాగే ఉంటారు, అలాగే ఉండాలి. లోక కళ్యాణం. మేడం, ఈ ఈవెంట్లో ఒకటి సాంగ్ రిలీజ్ అయింది, చూసారా మేడం? చూసాను, పిఎస్ఎస్ ఎంత బాగుందో, యానిమేటెడ్ వీడియో. అంతా చిన్న పిల్లలు కలిసి చేశారు చూడు, ఢిల్లీ వాళ్ళు, ఢిల్లీ మాస్టర్స్. అలాగే అండి అమూల్య పాట పాడుతుంది అక్కడ. మ్యూజిక్ డైరెక్షన్, మ్యూజిక్ ఒకళ్ళు కట్టారు, వర్డ్స్ ఒకళ్ళు కట్టారు, సాంగ్ ఒకళ్ళు పాడారు, డాన్స్ అందరు కలిసి చేశారు. చాలా వర్క్, అది చాలా పెద్ద వర్క్, అది అంత ఈజీ కాదు, అది మనం విన్నంత ఈజీ కాదు ఏదైనా. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఒక దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో అది తెలుసుకోవాలి. యానిమేటెడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. యానిమేషన్ కూడా నిజంగా చాలా ముద్దుగా అనిపించింది. పిల్లలు అలా చేస్తుంటే
అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అలకి అండ్ అమూల్య. చాలా క్రియేటివ్ జాబ్ మేడం అది. ఎస్. అండ్ వి థరోలీ ఎంజాయ్డ్. మేడం ఒక్కసారిగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ని పిరమిడ్ వ్యాలీలో ఫిక్స్ చేసినందుకు ఆ స్పెషల్ థ్యాంక్స్ మేడం. మీకు మటుకు ఇది మటుకు మీ యొక్క సంకల్ప బలమే. సో దాని ద్వారా మా అందరికీ కూడా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇచ్చేసారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్. ఆయనకి ఇది మెమరబుల్గానే ఉండొచ్చు. ఏమవుతుందంటే ఎంత ఎదుగుతున్నప్పుడు ఆయనకి ఎట్లా అంటే నాకు ఒక కోరిక ఏది ఉండేదంటే ఆయన ఏదన్నా చూసి ఆశ్చర్యంగా సంతోషంగా ఆ సంతోషాన్ని వెలుబుచ్చితే నేను తృప్తిగా ఉంటాను. ఓకే, అర్థమైందా? అది ఎక్స్పీరియన్స్ కానీ, పిరమిడ్ కానీ, లేకపోతే ఇలాంటి సంగీత ప్రోగ్రామ్స్ కానీ. పోయినసారి మహిళా చక్రం చేసాం. ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్, లిస్ట్ ఉంది కదా. పీసీఎస్ వచ్చి చూపిస్తుంటే ఒక్కొక్కటి తిరిగి ఆయన చదువుతుంటే ఒకళ్ళ మించిన వాద్యకారులు ఒకళ్ళు, మ్యాండలిన్ సిస్టర్స్, ఫ్లూట్ సిక్కిల్ ఆవిడ, తర్వాత ఏంటి ఇంకొక ఏంటి కంజీరావా, అది ఇంకొక ఇన్స్ట్రుమెంట్. ఒక్కొక్కటి ఆయన వీళ్ళు వస్తున్నారా. నేను అదే కోరుకున్నాను. మహిళా చక్రం ఎంతమంది వస్తారో నాకు అవసరంలా. ఓకే, ఆయన హ్యాపీగా. అదే మన హ్యాపీనెస్ ఇంకోళ్ళ హ్యాపీనెస్తో మనం పంచుకుంటూ ఉంటే అప్పుడు నిజమైంది. నేనే హ్యాపీగా ఉండాలనుకుంటే అది నిజమైంది కాదు. మేడం, సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. చాలా గ్రాండ్గా చేయించారు మేడం అందరికి కూడా. అండ్ ఈ యొక్క స్వర్ణామృతంలో మేడం, సో ఈ ప్రోగ్రామ్ పత్రిసారి బర్త్డే సందర్భంగా సో అన్నీ మనం ఈ సెలబ్రేషన్ ఎలా జరిగింది అండ్ యొక్క సెలబ్రేషన్స్ అంతకుముందుకు ఎక్కడ స్టార్ట్ అయ్యింది, సో ఆ హోల్ ఈవెంట్ని యూనివర్స్కి సార్ ఎలాగా డెడికేట్ చేశారనేది చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం మేడం. అండ్ ఒక ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా మేడ్ ఇట్. బర్త్డేని యోగా డే అయింది, మెడిటేషన్ డే. సో మేడం, మన స్వర్ణామృతంలో ఈరోజు ఒక బ్యూటిఫుల్ స్టోరీతో విల్ కంక్లూడ్ మేడం. సో ఒక గురువుగారు ఉంటారు. ఆయన శిష్యులతో అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. ఆ శిష్యులు అడుగుతారు గురువుని, మీకు ఎంతమంది గురువులు ఉన్నారు అని. నాకు కోటాని కోట్ల గురువులు ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు. నాకు నేర్పించింది ఒక విద్య అయితే నేను నేర్చుకున్నది చాలా విద్యలు. ఓకే, వాళ్ళు ఒకటే విద్య నాకు నేర్పించారు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి నేర్పించారు. నేను చాలా విద్యలు నేర్చుకున్నాను. సో డిఫరెంట్ మాస్టర్స్ అండ్ లెర్నింగ్స్ ఆర్ డిఫరెంట్. అలాగా చెప్తుంటాడు. అంటే సరే మీరు చెప్పండి మీ గురువుల గురించి అని అడుగుతారు. నేను ఎన్నని చెప్పను, ఎంతోమంది నాకు గురువులు ఉన్నారు, నేను ఎంతమంది గురించి చెప్పను అంటాడు. అని తర్వాత సరే ముగ్గురు గురించి చెప్తాను వినండి. నేను ఒకసారి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. అలా వెళ్ళి అడవిలో అయిపోయింది. ఒక ఊరు వచ్చింది. ఆ ఊరికి చేరే లోపల చీకటి అయిపోయింది. అక్కడ జనసంచారం అంతా పడుకుని నిద్రపోతున్నారు, ఎవరు బయట లేరు. నేనేం చేయాలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తున్నాను. చూస్తుంటే అందులో ఒక్కడొచ్చాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఒక గోడకి కన్నం కొడుతున్నాడు. ఓకే, గోడకి కన్నం కొడుతున్నాడు. అంటే వీడు అడుగుతారు ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు లోపలికి వెళ్ళి దొంగతనం చేయడానికి కన్నం కొడుతున్నాను అంటాడు. అవునా, మరి ఇక్కడ నేను ఉండడానికి ఏమన్నా ప్లేస్ ఉందా అంటే, ఇప్పుడే ఎవరిని మిమ్మల్ని రాణిస్తారు, మా ఇల్లు ఉంది, రండి మా దగ్గర ఉండండి, నా దగ్గర ఉండండి అని చెప్తాడు ఆ దొంగ. సరే అని చెప్పేసి వెళ్తాడు. అక్కడ ఉంటాడు. ఓకే, కొన్ని నెలలు ఉంటాడు.
ఆ దొంగ దగ్గరే. రోజు దొంగ రాత్రి బయలుదేరుతుంటాడు దొంగతనానికి. బయలుదేరుతుండి వస్తాడు, వచ్చి బయలుదేరుతాడు, పొద్దున్నే వస్తాడు. వచ్చినప్పుడు ఏంటి వాళ్ళు ఏమన్నా దొరికిందా నీకు అని అడుగుతాడు. లేదు దొరకలేదు, రేపు దొరుకుతుంది, ఎందుకంటే నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుడు రేపు మంచిగా చేస్తాడు నాకు అని చెప్పేసి మళ్ళీ రాత్రి ప్రయాణం అవుతాడు. మళ్ళీ పొద్దున వస్తాడు, మళ్ళీ రాత్రి ప్రయాణం అవుతాడు, మళ్ళీ పొద్దున వస్తాడు. ఇలాగ నెలలు వాడు వెళ్ళి రావడం చూస్తాడు. ఓకే. ఈ గురువు ఏం నేర్చుకున్నాడు దాని నుంచి? ఏం నేర్చుకున్నాడు? రేపు జరుగుతుంది అనే హోప్. ఓకే. మన్నాటి మీద హోప్ నేర్చుకున్నాడు. అర్థమైందా? మళ్ళీ దొరుకుతుంది అని హోప్తో వెళ్తున్నాడు. దొరుకుతుంది అని, దొరికినా దొరకపోయినా వెళ్తున్నాడు సేమ్ వర్క్ మీద. హోప్ నేర్చుకున్నాడు. సరే, అక్కడి నుంచి ప్రయాణం అవుతాడు. ప్రయాణమే అలా నది ఒడ్డు నడుస్తూ ఉంటాడు. నడుస్తుంటే ఒక కుక్క ఉంటుంది అక్కడ. ఆ కుక్క ఏమో దానికి విపరీతంగా దాహం వేస్తున్నట్టుంది. అది నది దగ్గరికి వెళ్తుంది, దాని నీడ చూసుకుంటుంది. నీడ చూసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. వచ్చేసి కానీ మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ చూస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. తాగదు మేడం? తాగదు, నీళ్ళు తాగదు. ఓకే. అయితే వీడు గురువు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఏంటి సంగతి అని. అప్పుడు వాడికి అనుకుంటాడు అనమాట. ఎందుకు అంటే అది ఏం చేస్తుంది, దాని నీడ చూసుకుంటుంది అక్కడ. నీడ చూసుకొని అది ఇంకో కుక్క అక్కడ ఉంది అనుకుంటుంది. భయపడి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది, నీళ్ళు తాగకుండా. లాస్ట్కి వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుంది, ధలామని నీళ్ళలో దూకేస్తుంది. దూకేసి బయటకు వస్తుంది. దీనిలో ఏం నేర్చుకుంటుంది అంటే నీళ్ళు అందులో పడేసి తాగి బయటకు వచ్చేస్తుంది మేడం. బయటకు వచ్చేస్తుంది. ఏం నేర్చుకుంది అంటే పక్కన చూడకుండా, పక్క వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది చూడకుండా మన పని మనం చేసుకుని రావాలని. ఫియర్ పోగొట్టుకుంది. ఓకే. భయాన్ని పోగొట్టుకుంది. అది భయపడింది కదా నీళ్ళల్లో దాన్ని నీడ చూసుకొని. దాని నుంచి బయటకు వచ్చేసింది, అని దూకేసింది అది. అంటే భయాన్ని గెలిచింది. జీవితంలో భయాన్ని గెలవాలి, భయాన్ని గెలిచి ముందరికి వెళ్ళిపోవాలి. భయపడుతూ ఇంట్లో కూర్చుంటే, 4 గోడల మధ్య కూర్చుంటే బయట ప్రపంచం ఎప్పటికీ మనం చూడలేము. భయాన్ని ఎప్పుడు గెలుచుకోవాలి. ఇది బాగుంది మేడం. బావిలో దూకింది. బాగుంది కదా. బేసికల్గా మనం ఆ ఫియర్ అనేది మనం ఆపేస్తుంది అక్కడ. అంటే వెళ్ళిన పర్పస్ వచ్చేసి ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ చేయనివ్వకుండా మన భయాన్ని మనల్ని ఆపేస్తుంది. భయం ఆపేస్తుంది, చేయనివ్వకుండా. ఎన్నోసార్లు మనం అలా వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. భయంతో వెనక్కి వెళ్ళిపోతాం. అసలు అటెంప్ట్ చేసేస్తే ఆ భయం పోతుంది. మనిషికి భయమే పెద్ద శత్రువు. ఆ శత్రువుని దాటామంటే, గెలుచుకున్నామంటే ఇంకా మనకి అడ్డు లేదు. ప్రతిదానికి భయపడుతుంటే నువ్వు ఎలా ముందరికి వెళ్తావు, ఏం సాధిస్తావు? కరెక్ట్ మేడం. మేడం చెప్పినప్పుడు ఒకటి గుర్తొచ్చింది మేడం నాకు, స్వర్ణామృతం సంబంధించింది. సో ఈ స్వర్ణామృతం స్టార్ట్ చేయాలని సార్ చెప్పినప్పుడు నాకు భయం వేసింది. సో మేడం ఒక లైఫ్ హిస్టరీ ఇంటర్వ్యూ పిఎంసీలో టెలికాస్ట్ అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలి ఏంటి అంటే మీరు చెప్పిన డాగ్ కూడా ముందుకెళ్ళి ఎన్నికి వచ్చినట్టుగా. సో ఐ వాజ్ థింకింగ్ అక్కడ దాకా వెళ్ళి, అంటే మన ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి 2 days ముందు మైండ్లో అదే రన్ అవుతుండేది అన్నమాట. దీన్ని ఎలా బెస్ట్ చేయాలి, కానీ ధైర్యం సరిపోలా. ఆ ఫీల్డ్ అనేది కొత్త. కానీ ఎప్పుడైతే ఇందులోకి దూకేసామో నాకు ఇంకా ఒక 2 episodes అయ్యాక ఇందాక దూకినట్టే అనిపించింది కదా. అయ్యా. అండ్ దెన్ మనం ఎంత ఫ్రీ అయిపోయాము ఇప్పుడు.
ఏమీ లేదు, పెద్ద మన ఆడుతూ పాడుతూ చేసుకుంటాం, ఏమీ లేదు దీంట్లో. అండ్ నాకు ఇప్పుడు గుర్తుంది స్టార్టింగ్ అప్పుడు శాలిని కానీ వాళ్ళందరూ ఉన్నప్పుడు అయ్యో వీళ్ళుంటే నేను ఫ్రీగా ఉండలేను అని. బట్ నౌ వాళ్ళందరూ కూర్చున్నా సరే వీకెండ్ వాళ్ళ పక్కన కూర్చున్నా సరే అంటే ఆ భయం అనేది పోవాలి అంటే వీ హ్యావ్ టు డూ అటెంప్ట్ వెదర్ వి విన్ ఆర్ నాట్. మనకు గెలిచినా గెలవకపోయినా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయకపోతే ఆ అటెంప్ట్ కోసం మళ్ళీ పుట్టాలి. ఓకే, ఆ నేర్చుకోవడం కోసం. ఎందుకు టైం వేస్ట్ కదా, నేర్చుకోవడం. అందుకే దూకి పారేస్తుంది. ఏం పోతే పోయిందని. మనం కెమెరా ముందుకు వచ్చాక మొత్తం పోయింది, ఇంకా అంతా పోయింది. అసలు కెమెరా పక్క ఉంది అని కూడా మనకి తెలియదు. ఇప్పుడు మనం అలా కబుర్లు చెప్పుకుంటున్నాం. అది సంగతి. ఈ విధంగా ఈ మెసేజ్ మటుకు చాలా ఇంపార్టెంట్ మేడం అందరికి కూడా. సో ఆ ఫియర్ అనేది పక్కన పెట్టేసేయాలి. భయంతో దాంతో మనం అక్కడ స్టక్ అయిపోతున్నాం. సో ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అనే కాదు, ఫస్ట్ ముందు దూకేయడమే. ఏం జరుగుతుంది మహా అయితే ఏం జరుగుతుంది అని మనం ఒక్కసారి అనుకున్నామంటే ఏమవుతుంది జీవితంలో, ఏం కావాలి ఇంకా, అలా అని ఆలోచించాలి. అది అప్పుడు మనం హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలం, ఫియర్లెస్గా, ఆడుతూ పాడుతూ జీవితంలో. చూడు, భయపెట్టే వాళ్ళు ఎప్పుడూ ఉంటారమ్మా. నాకు ఒక్కరికి ఆ నీడే పెట్టింది. మనిషికి భయపెట్టే వాళ్ళు ఉండరా? ఉంటారు. మనం భయపడుతూ ఎన్నాళ్ళని బతుకుతాము? ఆ భయపడేవాడు సగం చచ్చిపోయే ఉంటాడు. అది చాలా బాగుంది మేడం మెసేజ్. వెరీ వెరీ టైమ్లీ మెసేజ్. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 40th ఎపిసోడ్లో సో పత్రి సార్ బర్త్డే సెలబ్రేషన్స్ సో పిరమిడ్ వ్యాలీలో ఎంత ఘనంగా జరిగాయో అవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పుకోవడమే కాకుండా సో బర్త్డే సెలబ్రేషన్స్ పత్రి సార్ యొక్క ఈ యొక్క వేడుకలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, సో ఈ వేడుకలన్నింటినీ కూడా సార్ ఒక లోక కళ్యాణం కోసం ఎలాగ దాన్ని మార్చారు. సో ఈ యొక్క అకేషన్లో అందరికీ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క సెలబ్రేషన్స్లో ఉండేట్టుగా సార్ చూడడం అనేది ఒక యూనివర్స్ కోసం ఎంత తపన పడుతుంటారు అనేది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. సో ఇలాగే మన యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వాళ్ళ యొక్క అకేషన్ని ఈ యొక్క లోక కళ్యాణంతో ముడిపడి చేసుకుంటే కనుక మనం చాలా చాలా హెల్ప్ చేసినట్టుగా అవుతుంది కంప్లీట్గా మన భూమాతకి. ఈ యొక్క ధ్యాన జగత్ ఏదైతే మన టార్గెట్ ఏదైతే ఉందో వాటిని కూడా చేసుకునే ఒక ప్రాసెస్లో సో మన సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలనే గ్రేట్ మెసేజ్ సో పత్రి సార్ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఒక ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అనే ఒక డేని, ఒక బర్త్డే సెలబ్రేషన్స్ని అలా రీనేమ్ చేశారు సార్. సో అవి అంతా కూడా చెప్పుకుంటూ చివరిలో సో పత్రి మేడం ఒక అద్భుతమైన కథ ద్వారా భయాన్ని జయించడం ఎలా అంటే జయించినప్పుడు మనల్ని మనమే జయించుకుంటాం. సో ఒక జయించినట్టయితే కనుక మనం అక్కడే ఆగిపోతాం అనే ఒక అద్భుతమైన మెసేజ్ని ఈ యొక్క అద్భుతమైన కథ ద్వారా మనకి అందజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.